దశరథుడు ఇతడు ముగ్గురి భార్యల భర్తగా, నలుగురి కుమారుల తండ్రిగా మనందరికీ తెలిసిన వాడే. కానీ ఇతడు చేసిన ఒక తప్పు వల్ల, ఇచ్చిన 2 వరాల వల్ల ఎలా మరణించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథుడు అజని మరియు ఇందుమతి యొక్క కుమారుడు. దశరథుడు చిన్నతనంలోనే బాణాలు వేయడం, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, యుద్ధ వ్యూహాలు, రాజనిర్వహణ అన్నీ పురికిపుచ్చుకున్నాడు. మరియు వేదాలు, శాస్త్రాలు, ధర్మాలు బాగా తెలిసినవాడు. దశరథుడు అన్ని దిక్కుల్లో తన రథాన్ని నడుపుతూ అన్ని వైపులా యుద్ధం చేయగలడు. అందుకనే ఇతనికి దశరథుడు అని పేరు వచ్చింది. దశరథునికి 3 భార్యలు: కౌసల్య, కైకేయి, సుమిత్ర. దశరథుడు అయోధ్య నగరాన్ని చాలా సుభిక్షంగా పరిపాలించేవాడు. అక్కడ ఒక దొంగ కానీ, ఇతరులను మోసం చేసేవారు కానీ, పతిభక్తి లేనివారు కానీ, ద్రోహం చేసేవారు కానీ ఎవరూ ఉండరు. అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ బతికేవారే. దశరథుని ఆస్థానమున 8 మంది మంత్రులు ఉండేవారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు మరియు సుమంత్రుడు. మరియు వశిష్ఠుడు, వామదేవుడు అనే 2 మహర్షులు ఆస్థాన పండితులుగా ఉండేవారు. వారిలో వశిష్ఠుడు ముఖ్యుడు. తన ఆస్థాన మంత్రులు రాజ్యాన్ని ఎప్పుడు నియమబద్ధంగా, ఏ లోటు లేకుండా ఎలా పరిపాలించాలో దశరథునికి వివరిస్తూ ఎల్లప్పుడూ రాజ్య మరియు రాజు సేవలో ఉండేవారు. తన 2 పండితులు ఎల్లప్పుడూ యోగాలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచేలా చూసుకుంటారు. కానీ దశరథ మహారాజుకి కుమారులు లేరని ఒకటే బాధ తనని పీడిస్తూ ఉండేది. తనకు కుమారులు కలగాలని అశ్వమేధ యాగం చేయదలిచి వేద పారంగతులైన సూర్యగ్ని, వామదేవుణ్ణి, జబాలుణ్ణి, కశ్యపుణ్ణి మరియు తన ఆస్థాన పండితుడైన వశిష్ఠుణ్ణి పిలిపిస్తాడు. వారితో, నేను అశ్వమేధ యాగం చేయదలిచాను, మీరు ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయండి అని ప్రార్థిస్తాడు. దానికి వారు సరే అంటారు. అదే సమయంలో దశరథుడు తనకు కొడుకులు లేరని బాధపడుతున్నారని తన మంత్రి అయిన సుమంత్రుడికి తెలియగా, అతడు తన రాజుతో, మీరు ఋష్యశృంగ మహర్షిని పిలిపించండి, ఈ అశ్వమేధ యాగం మరియు పుత్రకామిష్టి యాగాన్ని జరిపించమని ప్రాధేయపడండి. సుమంత్రుడు చెప్పిన దానికి దశరథుడు అంగీకరించి రోమపాద నగరానికి వెళతాడు. విభండకుడు కుమారుడైన ఋష్యశృంగ మహర్షిని కలిసి తన రాజ్యానికి తన సతి అయిన శాంతిదేవితో కలిసి రమ్మని ఆహ్వానిస్తాడు. తన ఆహ్వానాన్ని మన్నించిన మహర్షి అయోధ్యకు బయలుదేరతాడు. అయోధ్య చేరుకున్న మహర్షితో దశరథుడు, నేను అశ్వమేధ యాగాన్ని చేయదలిచాను, మీరు దాన్ని విజయవంతం చేయండి అని ప్రాధేయపడగా అశ్వమేధ యాగాన్ని ప్రారంభిస్తారు. అశ్వమేధ యాగం ప్రారంభమైన సంవత్సరానికి అది పూర్తవుతుంది. అదే సమయంలో దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షిని, నేను నాకు పుత్రులు కలగడానికి పుత్రకామేష్టి యాగం చేయదలిచాను, అది మీరే విజయవంతం చేయాలి అని ప్రాధేయపడగా ఋష్యశృంగ మహర్షి దానికి సరే అంటాడు. దానితో వారు పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభిస్తారు. అలా పుత్రకామేష్టి యాగం జరుగుతుండగా అగ్నిహోత్రం నుండి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. అతని చేతిలో ఒక కలశం ఉంటుంది, అందులో పాయసం ఉంటుంది. ఆ దివ్య పురుషుడు మాట్లాడుతూ, ఓ దశరథ, నేను బ్రహ్మ పంపగా వచ్చాను. నీవు చేసిన అశ్వమేధ యాగం మరియు పుత్రకామిష్టి యాగం వలన దేవతలు ఎంతో సంతోషించారు. వారి అనుగ్రహం వలన నీకు ఈ దివ్యమైన పాయసాన్ని ప్రసాదించారు. నీవు ఈ పాయసాన్ని నీ భార్యలకు సమానంగా పంచిపెట్టు, దీనివల్ల నీవు కుమారులను పొందగలవు అని చెప్పి ఆ దివ్య పురుషుడు అక్కడే మాయమైపోతాడు. ఆ తరువాత ఆ పాయసాన్ని తీసుకున్న దశరథ మహారాజు తన 3 భార్యలకు సమానంగా పంచిపెడతాడు. ఆ పాయసం తిన్న కౌసల్య, కైకేయి, సుమిత్ర గర్భాన్ని పొందుతారు. సరిగ్గా సంవత్సరానికి కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుడతారు. పుత్రులు కలిగినందుకు దశరథుడు ఎంతో సంతోషిస్తాడు. తన 4 కొడుకులని ఎంతో గొప్ప వీరులుగా పెంచుతాడు. దశరథుడికి రాముడు అంటే ఎంతో ఇష్టం. విశ్వామిత్రుడు మరియు వశిష్ఠ మహర్షి ఇద్దరు తన 4 కొడుకులకు గురువులుగా నియమిస్తాడు. వశిష్ఠుడు వేదాలు, రాజ్యపాలన మరియు విశ్వామిత్రుడు యుద్ధ విద్యలు, ఆయుధాలను ఎలా వాడాలో నేర్పిస్తారు. అలా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వాళ్ళకు విద్యాభ్యాసం చేస్తుండగా ఒకరోజు విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి,
నేను యజ్ఞదీక్షను చేస్తున్నాను. ఆ యజ్ఞదీక్షను మారీచుడు మరియు సుబాహువు అనే ఇద్దరు రాక్షసులు భగ్నం కలిగిస్తున్నారు. ఆ మారీచుడు మరియు సుబాహువుని చంపడానికి నీ పెద్ద కుమారుడైన రాముడిని నా వెంట పంపు అని విశ్వామిత్రుడు అడగగా, అప్పుడు దశరథుడు, రాముడు ఇంకా బాలుడే, కావాలంటే నేను నీతో వస్తాను, ఆ ఇద్దరి రాక్షసుని హతమారుస్తాను అని అనగా విశ్వామిత్రుడు ఒప్పుకోడు. ఇక చేసేది ఏమీ లేక రాముడిని మరియు లక్ష్మణుడిని విశ్వామిత్రుని వెంట పంపిస్తాడు. అలా రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో మారీచు మరియు సుబాహుని చంపడానికై అడవికి వెళ్తారు. ఆ అడవికి వెళ్ళే దారిలో వారు గంగా మరియు సరియు నదీ సంగమ ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ మలద కరువు ప్రదేశములను పీడిస్తున్న తాటకి గురించి వింటారు. అప్పుడు విశ్వామిత్రుడు తాటక గురించి పూర్తిగా రాముడికి వివరిస్తాడు. అలా వివరించి తాటక వధ చేయమని రాముడికి ఆదేశిస్తాడు విశ్వామిత్రుడు. అలా తాటకను వధించడం, మారీచుడిని ఒక బాణంతో కొన్ని వేల యోజనాల దూరంలో పడివేయడం, సుబాహును సంహరించడం అన్నీ జరిగిపోతాయి. అటు తర్వాత రాముడు, లక్ష్మణుడు మరియు విశ్వామిత్రుడు మిథుల నగరానికి వెళతారు. అక్కడ సీతా స్వయంవరం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మిథుల చేరుకున్నారని తెలుసుకున్న జనక మహారాజు దశరథుని కూడా రమ్మని ఆహ్వానిస్తాడు. అప్పుడు దశరథుడు తన 3 భార్యలతో మరియు మిగతా 2 కుమారులతో మిథుల చేరుకుంటాడు. అక్కడ శ్రీరాముడు శివధనుస్సును విరవడంతో సీతామాతను పొందుతాడు. ఒకే ముహూర్తానికి శ్రీరాముడు సీతామాతతో, లక్ష్మణుడు ఊర్మిళ, భరతుడు మాంధవి, శత్రుఘ్నుడు శృతకీర్తితో వివాహం జరుగుతుంది. అలా వారి వివాహాలు జరిగిన కొంతకాలానికి శ్రీరామచంద్రమూర్తిని రాజును చేస్తానని దశరథుడు ప్రకటిస్తాడు. అదే సమయంలో కైకేయి వద్దకు మందార వచ్చి తనకు ఉన్న 2 వరాల గురించి గుర్తు చేస్తుంది. మందార కైకేయితో ఇలా మాట్లాడుతుంది. శ్రీరామచంద్రమూర్తి రాజు అయితే నీ కుమారుడైన భరతుడు జీవితాంతం రాముడికి సేవలు చేస్తూనే ఉండాలి. తను ఎప్పటికీ రాజు అవ్వలేడు, తన కుమారులు కూడా కాలేరు అని చెప్పడంతో దశరథుడిని తన 2 వరాలను అడగాలని బయలుదేరుతుంది. అప్పుడు దశరథుడు తన అంతరంగ మందిరంలో ఉంటాడు. దశరథుడి దగ్గరికి వెళ్ళిన కైకేయి ఎంతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెడుతుంది. ఆ ప్రేమకు లోనైన దశరథుడు ఎంతో సంతోషంతో మాట్లాడతాడు. సమయం చూసి కైకేయి తన 2 వరాల గురించి గుర్తు చేస్తుంది. అలా గుర్తు చేయగానే దశరథుడు, నీకు నీ 2 వరాలు ఏం కావాలో చెప్పు, నేను తీరుస్తాను అని అనగా, మొదటి వరం కింద భరతుడు ఈ రాజ్యానికి రాజు అవ్వాలని, 2వ వరం కింద శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం చేయాలి, అది కూడా నారచీరలు కట్టుకొని అని అడుగుతుంది. అది విన్న దశరథుడి గుండె పగులుతుంది. దశరథుడు ఎంతో బాధతో, నేను శ్రీరాముడు లేకుండా ఉండలేను, అతన్ని చూడకుండా నేను బతకలేను, కావాలంటే భరతుడిని ఈ రాజ్యానికి రాజుని చేస్తాను, కానీ శ్రీరాముడిని వనవాసం పంపలేను, నీ 2వ వరాన్ని వెనక్కి తీసుకో అని ఎంత బతిమాలినా కైకేయి వినిపించుకోదు. దశరథుడు ఇక చేసేది ఏమీ లేక శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి శ్రీరాముడికి కైకేయి యొక్క 2 వరాల గురించి వివరించి శ్రీరాముడిని 14 సంవత్సరాలు నారచీరలతో వనవాసం చేయమని దశరథుడు అడుగుతాడు. దానికి శ్రీరామచంద్రమూర్తి ఒక చిరునవ్వు నవ్వి సరే అంటాడు. నారచీరలు కట్టుకున్న శ్రీరామచంద్రమూర్తి, సీతామాత, లక్ష్మణుడు దశరథుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని, తన తల్లుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని అడవికి బయలుదేరుతారు. శ్రీరాముడి వెంట అయోధ్య మొత్తం వెళ్తుంది. శ్రీరాముడు లేని లోటును భరించలేక బాధపడుతున్న దశరథుడు సుమిత్రతో ఇలా తాను చేసిన పాపం గురించి వివరిస్తాడు. పూర్వం యవ్వనంలో నేను వనానికి వేటకై వెళ్ళాను. ఎంతసేపటికి వేట దొరకపోవడంతో ఒక కొలను దగ్గర బాణం ఎక్కుపెట్టి వేచి చూస్తున్నాను. కొంత సమయానికి అక్కడ ఏదో శబ్దం రావడంతో ఆ బాణాన్ని విసురుతాను. అక్కడ ఏదైనా జంతువు ఉంటుందేమో అని వెళ్ళి చూడగా అక్కడ ఒక బ్రాహ్మణ కుమారుడు బాణం తగిలి రక్తంలో పడి ఉంటాడు. నన్ను చూసిన బ్రాహ్మణ కుమారుడు, నా తల్లిదండ్రులు 2 గుడ్డివారు, వారి దాహం తీర్చడానికి నేను ఈ కొలిని దగ్గరికి వచ్చాను, ఇది తీసుకొని నా తల్లిదండ్రుల దాహాన్ని తీర్చు అని తన చేతిలో ఉన్న కుండను దశరథుడికి ఇస్తాడు. ఆ నీటి కుండను తీసుకున్న దశరథుడు ఆ దంపతుల దగ్గరికి వస్తాడు. ఆ 2 దంపతులు దశరథుడి అడుగు చప్పులు విన్న వెంటనే తమ కుమారుడు వచ్చాడనుకొని మాట్లాడగా దశరథుడు అక్కడ జరిగిన వృత్తాంతం అంతా వివరిస్తాడు. అది విన్న గుడ్డి దంపతులు ఎంతో బాధతో రోధిస్తారు. అలా బాధపడుతున్న దంపతులు, ఓ రాజా, నీవు కూడా ఇలాగే పుత్రశోకంతో మరణిస్తావు అని శాపాన్ని ఇచ్చి అక్కడికక్కడే 2 మరణిస్తారు. తను చేసిన పాపం మొత్తాన్ని సుమిత్రకి వివరిస్తూ ఎంతో బాధపడుతున్న దశరథుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణిస్తాడు.
అసలు కైకేయికి 2 వరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఒకరోజు దశరథుడు మరియు కైకేయి యుద్ధంలో పాల్గొనగా దశరథుడు బాణాలు వేస్తుండగా కైకేయి రథాన్ని నడుపుతుంది. ఒక సమయంలో శత్రువులు ఆ రథం చుట్టూ చేరగా కైకేయి ఎంతో నేర్పరిగా ఆ రథాన్ని శత్రువుల నుండి దూరంగా తీసుకెళ్తుంది. దానికి సంతోషించిన దశరథుడు తనకు 2 వరాలను ఇస్తాడు. కానీ కైకేయి నాకు ఇప్పుడు అవసరం లేదు, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అడుగుతాను అని అంటుంది. కైకేయి మరియు దశరథుడికి వివాహం జరగక ముందు కైకేయి దశరథుడి నుంచి ఒక మాట తీసుకుంటుంది. అది ఏంటనగా, వారిద్దరికి పుట్టిన మొదటి సంతానమే ఈ అయోధ్యకు రాజు అవ్వాలని మాట తీసుకుంటుంది. దానికి దశరథుడు కూడా సరే అంటాడు. అందుకనే మొదటి వరం కింద భరతుడిని రాజు చేయమని అడుగుతుంది. ఇలాగా తనకి 2 వరాలు వచ్చాయి. ఇది దశరథుడి యొక్క కథ.